అమరావతి ఏరియాలో రాజధాని కడతారని ముందే తెలిసి భూములు కొనుక్కుని ఆ పైన రాజధాని వచ్చాక డబ్బులు సంపాదించుకున్నారు, లేకపోతే ఆస్తులు పెంచుకున్నారు, లేదా అలైన్మెంట్ ఏ రూట్కి వస్తే ముందే తెలుసుకుని అక్కడ భూములు కొన్నాయి ఇవన్నీ జరిగింది. అది కుంభకోణం కాదని కోర్టులు కూడా తీర్పు ఇచ్చినాయి. బట్ మధ్యప్రదేశ్లో మాత్రం ఐఏఎస్ ఐపీఎస్లు భూమాయ అంటూ పెద్ద సీన్ నడుస్తుంది. మధ్యప్రదేశ్లో పలువురు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేసిన ఒక భూమి వ్యవహారం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. దైనిక్ భాస్కర్ పత్రిక కథనం ప్రకారం 41 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉమ్మడిగా భోపాల్ నగరానికి దగ్గరలోని కోలార్ ఏరియా గురాడిఘాట్ గ్రామంలో 2022 ఏప్రిల్ 4వ తేదీన ఒకే రోజున 5 ఎకరాల వ్యవసాయ భూమిని సింగిల్ రిజిస్ట్రీ డాక్యుమెంట్ ద్వారా కొనుగోలు చేశారు. వీళ్ళలో తెలంగాణ, హర్యానా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కేరళకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఇది జరిగిన 17 నెలల తర్వాత 2023 ఆగస్టు 31 మధ్యప్రదేశ్ కేబినెట్ 3,200 కోట్ల విలువైన పశ్చిమ బైపాస్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఈ బైపాస్ అలైన్మెంట్ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కొనుగోలు చేసిన భూమి కేవలం 500 మీటర్ల దూరం నుంచి వెళ్తుంది. కొన్నప్పుడు 7.77 కోట్లుగా ఉన్నటువంటి భూమి మార్కెట్ విలువ ప్రస్తుతం 65 కోట్లకు పెరిగింది. కేవలం 4 ఏళ్లలో దాదాపు 9 రెట్ల లాభం. వ్యవహారం మధ్యప్రదేశ్లో తీవ్ర దుమారం రేపింది. బైపాస్ అలైన్మెంట్ గురించి సమాచారం ముందే తెలుసుకుని అధికారులు వ్యవసాయ భూమిని కొన్నారని, ధరలు పెరిగాక అమ్మటం కోసం ఈ పెట్టుబడి పెట్టారని, ఇది అధికార దుర్వినియోగం వస్తుందని ఆరోపణలు, విమర్శలు వెలువెత్తాయి. ఇది రాసింది ఆంధ్రజ్యోతి. ఇక్కడేమో అట్టట్లాగా అందులో తప్పే ఉందని రాసుకొచ్చారు, అక్కడ వచ్చేటప్పుడు తప్పని రాసుకొస్తారు. ఇది వీళ్ళ నీచ జర్నలిజం.